వేసవిలో బాడీ ఓవర్ హీట్ ఇండికేషన్స్ మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతాయి. సో, ముఖ్యంగా ఓవర్‌గా స్వెట్ రావడం, ఎస్పెషల్లీ ఈ అరచేతులలో, అరకాళ్ళల్లో, ఫోర్‌హెడ్ పైన ఓవర్‌గా స్వెట్ రావడం గానీ, ఓకే. ఎక్కువ డ్రై అవ్వడం. సో, మన నాలుక ఎక్కువ డ్రై అవ్వడం గానీ, ఓకే. సో, బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం గానీ, సో, కొద్దిసేపు ఎండలో ఉన్నా గూడా మనం డ్రైన్ అయిపోవడం, మన ఎనర్జీ డ్రైన్ అయిపోవడం గానీ, సో, ఇవన్నీ కొన్ని చిన్న చిన్న ఇండికేషన్స్ మన బాడీలో ఓవర్ హీట్ అవుతుంది అని. ఇంకా కొందరికైతే ఎస్పెషల్లీ వాళ్ళు యూరినేట్ చేసేటప్పుడు, లేదంటే వాళ్ళు స్టూల్‌కెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెయిన్ రావడం గానీ, ఇచ్చింగ్ రావడం, రెడ్‌నెస్, స్కిన్ పైన ర్యాషెస్, పింపుల్స్, సో, ఇవన్నీ ఓవర్ హీట్ అయినాయి అన్నదానికి ఒక ఇండికేషన్. ఓకే. సో, మరి ఈ హీట్ తగ్గించుకోవాలంటే ఎలా? సో, కూలింగ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, లైక్ కోకోనట్ వాటర్ అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు, వాటర్ మిలన్ అవ్వచ్చు. సో, ఇలాంటి కూలింగ్ ఫుడ్స్ ఎక్కువ తినడం. అండ్ యోగాలో కూడా చాలా కూలింగ్ ప్రాణాయామాస్ అని ఉంటాయి. అంటే బాడీని కూల్ చేసే బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. సో, ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే న్యాచురల్లీ ఆటోమేటిక్‌గా మన బాడీ హీట్‌ని తగ్గించుకొని కూల్ డౌన్ అవుతుంది.